చూడండి 7th క్లాస్ పిల్లలు మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 8.1లో 5th చూడండి ఎక్స్పాండ్ 5th లెక్క చూడండి ఎక్స్పాండ్ 3 to the power of cube into 4 to the power of square and 4 to the power of cube into 3 to the power of square are they equal justify ఈ రెండు సమానమా అని అడిగారు. అవునా కాదా మనం లెక్క చేసి తెలుసుకుందాం. జవాబు 3 to the power of cube into 4 to the power of square is equal to 3ని 3 times వేయాలి, 4ని 2 times వేయాలి. వేసేసుకున్నాం కదా. ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 3 3s 9, 9 3s 27, 4 4s 16 ఈజ్ ఈక్వల్ టు 432 వస్తుంది. మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. వీటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, వీటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది, 16 వచ్చింది కదా. ఈ రెండింటిని 27 ఇంటూ 16 మల్టిప్లికేషన్ చేస్తే 432 వస్తుంది. చూడండి ఎలా చేయాలో. 27 16 కదా, 6 7s 42, 2 వేయండి, 6 2s 12, 12 1 4 16, 1 7s 7, 1 2s 2 ఏషన్ చేయండి, 2 6 7 13, 1 ఇక్కడ వేయండి, 3 1 2 3 4 వచ్చింది కదా ఆన్సర్ 432. ఇలా చేయాలి మల్టిప్లికేషన్. ఇది చేసాం. ఇప్పుడు ఇది చేయాలి. ఇది చేస్తే ఎంత వచ్చింది, 432 వచ్చింది. ఇది చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 4 to the power of cube into 3 to the power of square ఈజ్ ఈక్వల్ టు 4 ఎన్నిసార్లు వేయాలమ్మా, 3 times రాయండి. రాసారా? 3ని ఎన్నిసార్లు రాయాలి, 2 times, 2 times వేయండి. వేసారా? ఈజ్ ఈక్వల్ టు 4 4s 16, 16 4s 64, 3 3s 9. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే 576 వస్తుంది. చూడండి 64 మల్టిప్లికేషన్ చేయాలి 9 పెట్టి. 9 4s 36, 6 ఇక్కడ వేయాలి. 9 6 54, 54 3 57. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, 576 వచ్చింది. వచ్చిందా? ఇప్పుడు ఈ 432 నాట్ ఈక్వల్ అన్నమాట. నాట్ ఈక్వల్ 576. ఏమని రాయాలి, దేర్ ఆర్ నాట్ ఈక్వల్. దేర్ ఫోర్ 576 గ్రేటర్ దాన్ 432. So 4 to the power of cube into 3 to the power of square greater than 3 to the power of cube into 4 to the power of square. అర్థమైందమ్మా ఈ లెక్క? బాగా చదవాలి.